హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజన. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెదర్ అద్దరిపోయింది. అసలు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. కాకపోతే ఈవినింగ్ 6-5 అట్లా అన్నట్టుంది. చాలా చాలా బాగుండింది వెదరు. నాకు ఇట్లా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను నిమ్మకాయ తెంపుకోవడానికి వచ్చిన అనమాట బయటికి. సో వచ్చేసరికి ఇట్లా ఉండింది. కరెంట్ కూడా లేదు. ఒక కరెంట్ ఒకటే ప్రాబ్లం అనమాట. వర్షం పడితే కరెంట్ ఒకటి పోతుంది అనేసి. సో ఐ హ్యావ్ ఎంజాయ్ ఈ వెదర్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదు. ఈరోజు ఇంట్లో నైవేద్యం చేస్తారనమాట శివయ్యకి. అంటే కొంతమంది బోన్చాయ్ కూడా అంటారు. చూసారా, ఉరుములు భలే ఉండింది. సో ఎప్పుడు అయిపోతుందో తెలియదు కానీ బాగానే పడేటట్టుంది. ఎక్కడో వర్షం పడుతుంది, ఇట్లా ఉంటుంది వెదరు. ఐఎమ్ ఎంజాయింగ్ అనమాట. సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో చూసేయండి. చూసారు కదా మబ్బులు ఎంత బాగున్నాయో. అసలు ఫుల్ వర్షం పడేలా ఉండింది. ఇంట్లోనేమో మేము దేవుడు చేస్తున్నాం కాబట్టి వర్షం పడితే కరెంట్ పోతుంది. మాకు అస్సలు ఆగదనమాట. ఇది ఒక ప్రాబ్లం ఎప్పుడైనా. అందుకే ఇన్వర్టర్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. దేనికైనా ముహూర్తం రావాలి కదా. 2 years నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాం కానీ ఇంకా తీసుకోవట్లేదు. ఇంకా ఇట్లా చూస్తే మాత్రం ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఫుల్ వర్షం పడేలా ఉండింది. వర్షం కూడా చాలానే పడింది కానీ ఒక 1/2 hour 1 hour అలా పడింది అనమాట. డే అంతా పడే కంటే అట్లా ఒక 1/2 hour 1 hour పడితే బాగుంటుంది కదా. ఎందుకంటే వెళ్ళరాదు కదా బయటికి, ఎక్కడికైనా ఎటన్నా వెళ్ళామన్నా వెళ్ళరాదు. ఈ పిల్లలు చూసారా, వర్షం పడుతుందని ఫుల్ గాలి వస్తే సంతోషపడుతున్నారు అనమాట. ఇంచి పాప అయితే మంచిగా హాయ్ చెప్తుంది. వాళ్ళ డాడీ వచ్చాడంట. వాళ్ళ డాడీ వస్తే ఇంకా బయటకు వెళ్ళదు. 3-4 days అయిపోతుంది. తను అందుకే వీడియోస్లో కనిపించట్లేదు. సో మంచిగా హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. కానీ ఎంత బాగుండిందంటే వర్షం పడకుండా ఇట్లా ఉంటే వెదర్ ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. మంచిగా చల్లటి గాలి. నాకైతే చలి పెడుతుంది అనమాట. నేను ఎక్కువ నా బాడీ అనేది చలికి ఆగదు. అంటే కంపారిటివ్లీ పోల్చుకుంటే మా ఇంట్లో ఎక్కువగా ఫ్యాన్ పెడతారు. నేనేమో మరీ లోలో పెట్టుకొని ఉంటాను. కానీ వాళ్ళ కోసం ఇంకా అడ్జస్ట్ అవ్వడమే. చూసారా వర్షం ఎంత పడిందో. ఇంకా ఫుల్ పడిందండి. అసలు మొత్తం నేను వీడియో తీద్దామంటే నా సెల్ మీద పడిపోయిందనమాట, కెమెరా లెన్స్ మీద. వర్షం పడితే ఎంత బాగా అనిపిస్తుందో అంత చిరాకు కూడా వేస్తుంది. ఏమంటారు అంటే నాలాంటి వాళ్ళకి ఓకే. ఇప్పుడు హౌస్ వైఫ్ మమ్మీస్ వాళ్ళకి బట్టలు ఆరకపోతే ఎట్లా ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా మొత్తం స్మెల్ వచ్చినట్టు అసలు పోదనమాట. ఎంత వేసినా ఎండ కొట్టే వరకు ఆ స్మెల్ అంతా పోదు. ఇక్కడైతే మేము శివయ్యకి నైవేద్యం చేస్తుంది అమ్మ. ఇంకా ఇట్లానే చేస్తుంది ఎప్పుడు కూడా. అండ్ మర్చిపోవద్దనమాట. నాకైతే అసలు పోయిన సంవత్సరం ఏం చేశామో ఈ సంవత్సరం అసలు గుర్తే ఉండే. కానీ వీళ్ళైతే గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు మా అమ్మకి అన్నీ గుర్తుంటాయి. గుర్తు లేకపోయినా కూడా డాడీ గుర్తు చేస్తాడు, లేకపోతే అక్క. నాకు కూడా అసలు ఇలాంటివి గుర్తుండే అనమాట. ఇక్కడైతే నైవేద్యం ప్రిపేర్ అయితే అయిపోయినట్టే. ఇక్కడ శివయ్యకి అయితే అన్ని దీపాలు ప్రతి దేవుడికి దీపం అయితే అంటబెడతామన్నమాట. సో దీపాలు వెలిగించి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేయడమే. ఇంకా జామాకులు పెట్టి 5 జామాకులు పెట్టి దాంట్లోకి మనము నైవేద్యం పెడతామన్నమాట. కొంతమంది ఇంకా మోదుకాకులు అంటారు కదా, అవి పెడతారు. అవి మాకు దొరకవండి, చాలా రేర్ ఇక్కడ దొరకడం. ఇంకా షాప్స్లో కూడా అడుగుతాం కానీ ఇంకా మాకు దొరకదు అనేసి మేము జామాకులో పెడతాము. జామాకు కూడా శ్రేష్టమే. ఇంకా అమ్మ అయితే అంటే కొంచెం ఒక్క నిమిషం కూడా మాట్లాడినా కూడా మాటలలో అంత బాగుండదు కదా నైవేద్యం పెట్టేటప్పుడు. అందుకే జాగ్రత్తగా ఇంకా కొంగు కట్టేసుకొని పెడుతుంది అనమాట. ప్రతి ఇయర్ ఇంతే. శివరాత్రికి కూడా ఇట్లానే మొహానికి కట్టుకొని పెడుతుంది అనమాట. ఎందుకంటే మన ఊపిరి కూడా తగలద్దని అంటారండి. కొంచెం మన ఇష్టం అనేది పాటించాలి మనం దేవుడి చేసినప్పుడు. మాకైతే ఇష్ట దైవం అనమాట శివయ్య. చాలా చాలా ఇష్టము. సో ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట నేను అలాంటిది. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ ఉపవాసం విడుస్తారు కదా, సో అలా అనమాట. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి అన్ని దేవుళ్ళకి కొడతామన్నమాట. నేను ఒక 2 దేవుళ్ళకి కొట్టాను, అక్క 2, అమ్మ 2 అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఒక్కరికి అంతసేపు ఎవరు కొట్టలేరు కదా. సో మళ్ళీ మా అమ్మ కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంటుంది, అందుకోసమే మేము ఇంకా హెల్ప్ చేస్తామన్నమాట. సో నేనైతే వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి అయితే కొట్టాను. శ్రావణంలో అన్ని దేవుళ్ళకి కొడతాము. అంటే నరసింహస్వామికి, సమ్మక్క సారక్కకి అయితే కొట్టమన్నమాట. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేము మండే రోజు శివయ్యకి చేస్తుంటే మళ్ళీ వెనస్డే అయినా లేకపోతే పడకపోతే ఫ్రైడే అయినా చేస్తామన్నమాట. అప్పుడు ఇంకా డైరెక్ట్గా కొడితే అయిపోతుంది. మళ్ళీ సమ్మక్కకు మళ్ళీ సండే చేస్తామన్నమాట. అట్లా అంటే
ఇంకా చేస్తాము అన్న దేవుళ్ళకి ఈరోజు కుట్టకుండా మళ్ళీ వాళ్ళు చేసినప్పుడే చేస్తామన్నమాట, కుడతామన్నమాట. సో అలా ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ అయితే కొట్టేస్తుంది. నాకైతే కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలు అంటే నాకు ఎక్కువ టైమ్స్ కొడితే పలుగుతుంది కానీ అయినా కూడా నాకు ఇష్టమే. మంచిగా దేవుడికి మొక్కుకొని కొడుతున్నాను. ఈ మధ్య ఏంటో నాకు భక్తి పెరిగిపోతుంది. ప్రతి దానికి ఫాస్టింగ్ ఉండాలనిపిస్తుంది అండ్ దేవుళ్ళకి ఎక్కువగా దగ్గరగా ఉండాలనిపిస్తుంది. ఎక్కువ ఫాస్టింగ్స్ అంటే నాకు ఇష్టం అనమాట. సో దేవుడికి ఫాస్టింగ్ ఉంటే నాకు చాలా మంచి ఫీల్ వస్తుంది. పడుకునేటప్పుడు ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకోసమే ఇంకా దేవుడికి అయితే నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. నేను పోయినసారి నవరాత్రులకు కూడా ఫాస్టింగ్ లేను కానీ నవరాత్రులు అంటే వెళ్ళి దేవతకి కొబ్బరికాయ కొట్టి వచ్చేదాన్ని. ఈసారి మాత్రం మళ్ళీ వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. అంతే, మనకు కోరుకున్న కోరిక నెరవేరకపోయినా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో మనం మార్నింగ్ లేచి తలస్నానాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే అదొక పాజిటివ్ ఎనర్జీ. లేజీ డే కంటే కూడా అది వెళ్ళి చూడడం అంటే చాలా చాలా మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. అందుకే నేను మళ్ళీ పాటించుదాం అనేసి అనుకుంటున్నాను. అందులోనూ నాకు దసరా అంటే, నవరాత్రులు అంటే చాలా చాలా ఇష్టం అండి. నా చిన్నప్పటి నుండి నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటంటే దసరే. సో నేను అన్డౌటెడ్లీ చెప్తాను, నాకు చాలా చాలా ఇష్టము. ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఎక్కువగా ఫాస్టింగ్ ఉండాలి, నిష్టగా ఉండాలి అనేది శివరాత్రి. ఇవి రెండు నాకు చాలా చాలా ఇష్టము. ఇక్కడైతే అమ్మ శివరాత్రికి మేము చేసుకుంటామండి పోపు పెట్టేసి. అంటే ఆయిల్లో మనం పోపు దినుసులు అవన్నీ వేసి మళ్ళీ వేస్తాం కదా, పోపు పెడతాం కదా, అట్లా ఏం లేదు. డైరెక్ట్ చిక్కుడుకాయ, వంకాయ అన్నీ ఇంకా మిర్చి, టమాటోస్ అన్నీ వేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట, ఆయిల్ వేసేసి. ఇందులో ఒక పోపు దినుసులు అలాంటివి ఏమి ఉండవు, కానీ టేస్ట్ మాత్రం హెవెన్ అట్లా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. కొంతమంది చాలా చాలా అంటే ఇప్పుడు పప్పు అయినా ఫ్రై కర్రీ అన్నట్టు పెరుగు ఇవన్నీ తింటారు కదా, ఇది ఒక్కటి సరిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో కాఫీ చేసుకొని తాగుతున్నాను. ఎన్ని డేస్ అవుతుందో నేను కాఫీ తాగాక. సో కాఫీ అనేది నేను మార్నింగ్ బ్లాక్ కాఫీ లాగా తాగేదాన్ని ఎనర్జీ కోసం. అదైతే మర్చిపోయాను, అసలు గుర్తే లేదు. ఈ మధ్య తాగుదాం అనేసి అనుకుంటున్నాను. అసలు బాడీలో ఎనర్జీ ఉండట్లేదు, ప్రోటీన్ ఉండట్లేదు. అందుకోసమే ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ శ్రావణం ఫాస్టింగ్లు అనేసి నేను ఎగ్ కూడా తినట్లేదు. ఎగ్ తింటే కూడా కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, సో అది కూడా స్కిప్ చేశాను కాబట్టి కొంచెం ఇంకా బాడీ అనేది నీరసం అయిపోతుంది. హాస్పిటల్ కూడా వెళ్ళి ఇంజెక్షన్స్ అయితే వేయించుకుంటున్నాను. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం ఎనర్జీ అనేది కావాలి. చెప్పాలంటే నాన్ వెజ్ కర్రీస్ తిన్నప్పుడు ఎనర్జీ ఉంటుందండి నాకు తెలిసినంత వరకు అయితే. సో నాకు బీపీ కూడా చాలా తక్కువ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీ అన్నప్పుడు మనకు ఉప్పు, కారం అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, అది తిన్నప్పుడు నాకు నార్మల్గానే ఉంటుంది. అదే నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్ కర్రీస్ ఉన్నాయనుకోండి, వెజిటేబుల్స్, నా బీపీ అంతా లో అయినట్టు అసలు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. అందుకే నేను డైలీ ఒక ఎగ్ తింటూ ఉంటాను. అది మంచిది అనేసి, ప్లస్ నా బీపీ అనేది కంట్రోల్ చేస్తుంది అనేసి. ఇక్కడైతే కాఫీ అయితే మంచిగా తాగేసిన తర్వాత మా ఇంటి దగ్గర బాబు ఉంటాడు, తను వచ్చేసి పావురాలు తీసుకొచ్చాడు అనమాట. సో దగ్గర నుండి చూడడం ఇదే ఫస్ట్ టైము. అంటే చూస్తాము బయట, కానీ దగ్గర నుండి చూస్తే బాగా వదిలిపెడతా అన్నాడు. అమ్మో ఇంకేమన్నా ఉందా, ఫ్యాన్ తిరుగుతుంది. హలో, ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అండ్ ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో వ్లాగ్ చిన్నగా అయినప్పుడు మనం ఇట్లా యాడ్ చేస్తే బెటర్ అనేసి ఇంకా నేను వ్లాగ్ అయితే ఇట్లానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే రోజు మేము నరసింహస్వామి చేస్తున్నాము. ఇంకా కర్రీ చేస్తున్నాను అనమాట. కర్రీ అయితే చేసిస్తున్నాము. నరసింహస్వామి అంటే మనకు తెలిసిందే కదా, నాన్ వెజ్ చేస్తాము, కోడిని కోసం అనమాట. ప్రతి ఇయర్ ఇట్లానే ఉంటుంది. ఇంకా కోడి అయితే ఎంత గట్టిగా ఉండిందంటే, ఇది పందెం కోడి అనమాట. నార్మల్ కోడి అయితే బైరన్ కోడి ఇవన్నీ తీసుకురారు దేవుడికి, ఇంకా ఇది మగ కోడి అంటారు. సో అదనమాట. ఇంకా కర్రీ అయితే చేసేసుకొని ఇప్పుడు దేవుడికి అయితే ఎట్లా అంటే మేము కర్రీ చేసి ప్రసాదం పెట్టడం అనమాట. అందుకోసమే కొంచెం కర్రీ చేసేసి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా అంటే కొంచెం క్వాంటిటీలో ఫస్ట్ చేసేసి నైవేద్యం పెడతాము. తర్వాత కూర అలాగా చేద్దాం అనుకుంటున్నాము. చాలా పెద్ద కోడి అండి, అసలు చూస్తే మటన్ లెక్క ఉండిందనమాట. అంతే ఇంకా. సో ఇంకా వంట అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా మేము అక్కడ దేవుడికి ఫాస్టింగ్ వదిలేసి ఇంకా నైవేద్యం తినేసి వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా. సో ఇది నరసింహస్వామి బొట్టు ఇట్లానే పెట్టుకుంటాం అనమాట మేము ఎప్పుడైనా. కర్రీ అయితే టైం పడుతుంది అనమాట, 2 hours అలా పడుతుంది అప్పుడు తినడం ఇంకా. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. యాక్చువల్లీ నేను ఇంట్రో ఇచ్చాను కదా, అది కొంచెం ఒక ఈవినింగ్ టైంకి వెళ్ళి మధ్యాహ్నం టైంకి వెళ్ళి ఇచ్చాను అనమాట. సో ఇదైతే మార్నింగ్ నుండి వీడియో అండి. ఇంకా అమ్మ లేవగానే స్నానం చేసేసి పప్పు నానబెట్టేసింది గారెల కోసం. నరసింహస్వామికి మేము గారెలు అండ్ స్వీట్ అప్పాలు ఉంటాయి కదా, చక్కెరతో చేస్తారు, అవి చేస్తామన్నమాట. ప్రతిసారి ఇంతే. ఇంకా ఇవైతే ప్రిపేర్ చేస్తున్నారమ్మ అన్నీ. ఇంకా
ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసేసుకొని మేము గ్యాస్ అయితే మంచిగా కింద పెట్టేసుకొని కూర్చొని చేస్తాము. ఇట్లా అప్పాలు గారెలు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఫ్రెష్గా తెంపేసి వేస్తున్నారు. చాలా టేస్టీగా కుదిరాయి. అసలు దేవుడికి చేసినప్పుడు అంతే అండి, అది నార్మల్గా చేసుకున్నప్పుడు అస్సలు కుదరవు. అందరూ ఇదే చెప్తుంటారు కదా, అది నిజమే. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇంకా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇది చెప్పాలంటే ఫ్రైడే వ్లాగ్ అండి. మండే నుంచి మధ్యలో స్కిప్ చేసేసి ఇంకా ఫ్రైడే వ్లాగ్స్ మధ్యలో వ్లాగ్స్ తీసినా కూడా ఇంకా డైరెక్ట్ ఇది దేవుళ్ళకి సంబంధించింది కదా అనేసి ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇంకా గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి. మంచిగా చేస్తుంది మా అమ్మ. మా చిన్నక్క కూడా టక్కడక్క చేసేస్తుంది. కొంచెం మా అమ్మకి ఏంటంటే ఆయిల్ వేసినప్పుడు అంటే చేతులు అంటే వేళ్ళు ఉంటాయి కదా, అవి అంటుకుంటాయేమో అనేసి భయం. మా చిన్నక్క అయితే ఆ వేడి నూనెలనే చేతులు పెడుతుంది అనమాట. సో కొంచెం డేరింగ్ పర్సన్స్ అట్లా ఉంటారు కదా. ఇంకా నాకైతే గారెలు చేయొచ్చు కానీ అందులో వేయరాదనమాట. అవన్నీ నేర్చుకోవాలి. సో అంత పెద్ద విద్య ఏం కాదు, కానీ మనం ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే అవి వచ్చేస్తాయి ఈజీగా. సో ఇక్కడ అమ్మ అయితే చేసేస్తుంది. కొంచెం చిన్న మూకుడు పెట్టాం, ఎందుకంటే పెద్ద దాంట్లో వేరే ఏదో నూనె ఉండింది. ఇంకా అందుకే చిన్న నూనె కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇవి తీసేటప్పుడు వేసేటప్పుడు కొంచెం చిల్లినట్టు నూనె కూడా చాలానే వేస్ట్ అయిపోయింది, కింద పడిపోయింది అనమాట. సో కొంచెం చిన్నదే పెట్టాలనేసి మాకు అర్థమైంది. ఇంకా మంచిగా గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి వేడి వేడిగా. అసలు వేడివేడిగా తినలేంలేండి, దేవుడికి పెట్టిన తర్వాతనే మెల్లగా మేము తింటాము. సో అది కూడా ఈ స్వామికి ఏంటంటే నరసింహస్వామికి మేము కోడి ఉంటుంది కదా, కోడిని కోసిన తర్వాత కర్రీ వండి అది నైవేద్యంగా పెట్టిన తర్వాతనే ఏదైనా తినాలన్నమాట. అదే అప్పుడు ఫాస్టింగ్ వదిలేసినట్టు. సో దేవుడికి అట్లానే మోక్షము. అందుకోసమే ఇంకా చాలా చాలా ఇంకా వేడి అనేది కూల్ అయిపోతాయి గారెలు. ఇక్కడైతే ఇంకా మంచిగా వేసేసుకుంటున్నాము గారెలు. నెక్స్ట్ అయితే ఇంకా స్వీట్ పూరీలు కూడా చేయాలి. ఒక పక్క అక్క అయితే పూరీలు స్వీట్ పూరీలు ఇవన్నీ చేసేస్తుంది, నేనేమో కాలుస్తున్నాను. ఒక్కొక్కరం ఒక్కొక్క పని. ఇట్లా నిజంగానే షేరింగ్ పని చేసుకుంటే మంచిగా టైం సేవ్ అవుతుంది, ప్లస్ మంచిగా అనిపిస్తుంది కదండి. ఏమంటారు? నాకైతే చాలా ఇష్టం. ఒక్కరి మీదనే వదిలేసే కంటే ఇట్లా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలైనా ఉండాలి, లేకపోతే అన్న చెల్లెళ్ళైనా ఉండాలి. ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, అంత బాగుండదు ఆ బాండింగ్ కూడా. సో ఏదో రేర్గా 99 అంటే 100%లో 99% వరకు మాట్లాడుకునే వాళ్ళే ఉంటారు. మాట్లాడుకునే వాళ్ళు ఒక 1% అట్లా ఎక్కడో ఒకరు ఉంటారండి, అంతే కదా. సో నేను మా అక్క అయితే అన్ని విషయాలలో మంచిగా షేరింగ్ అయినా, ఏదైనా కామెడీ అయినా, జోక్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, మేము ఉన్నప్పుడు డ్యాన్సులు అయినా చాలా చాలా అంటే అదొక ఫీలింగ్తో చేస్తూ ఉంటాం అనమాట. మంచి ఎనర్జీ అనేది ఉంటుంది మాకు. పొద్దున్నే లేచి పాటను వినడమైనా ఎందుకో తెలియదు. ఇంకా నెక్స్ట్ అయితే నరసింహస్వామి అంటే మేము దేవుళ్ళ దగ్గర ఉంటాయి కదా ఫొటోస్, ఒకరి దగ్గర ఇంకో కింద పెట్టేసి, అంటే దేవుడికి ఇట్లా ప్రసాదాలు ఇవన్నీ పెడతాం కదా. సో కింద పెట్టేస్తే మంచిగా వస్తుంది అనేసి ఇక్కడ కింద పెట్టేసి మేము ఎప్పుడు చేసేలాగానే, అవన్నీ నాకు తెలియదండి, ఫ్రూట్స్ అయితే పెట్టి దేవుడికి సంబంధించినది ఏదో ఉంటుంది అనమాట, తిరుమన్ గౌరియో సంథింగ్ ఏదో తెలియదు నాకు. అది ఇంకా పెట్టి ఇంకా దేవుడికి అయితే దీపాలంట పెడతాము. పెట్టిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ ఇంకా కర్రీ అయిపోలే. ఫస్ట్ కోడిని కోసుకోవాలన్నమాట. చిత్రంగా అనిపించవచ్చు, అంటే కొంతమంది కామెంట్ కూడా చేశారండి, నాన్ వెజ్ తింటారా నరసింహస్వామికి అనేసి. మా సైడ్ అయితే తింటామండి. ఇంకా ఏటలు ఉంటాయి, మేకలు, పోతులు ఇవన్నీ ఆ దేవుడికి అయితే చేస్తారు. మరి మీ సైడ్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. అయినా తెలియని వాటిని తెలుసుకోవడమే బెస్ట్. ఎందుకంటే శ్రీరాముడికి పాలతో చేస్తారు కదా ఏదైనా. మాకు తెలిసిన ఇప్పుడు ఇల్లంతకుంట అని ఉంటుందండి మాకు దగ్గరగా, అంటే దగ్గర కాదు, కొంచెం దూరమే. సో మా అక్క వాళ్ళ సైడు వాళ్ళైతే మేకను వస్తారనమాట శ్రీరాముడికి. అది చిత్రం అనిపించింది, తెలియని దాన్ని నేను ఇంకా నాకు కూడా తెలుసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో కొన్ని అలానే ఉంటాయి, ఒక ప్రాంతంలో ఒకలాగా, ఒక ఊర్లో ఒకలాగా అట్లా చేస్తూ ఉంటారు. ఈ కోడిని పట్టడానికి అయితే మా పాటలు చూడాలి, నార్మల్గా లేదంటే అది పందెం కోడంట. ఎంత పెద్దగా ఇంత మొత్తుకుంటుందంటే మాకు దాన్ని హ్యాండిల్ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చినట్టు అనిపించింది. సో చాలా చాలా పెద్ద కోడి, మస్తు యాక్టివ్గా ఉంది. ఏ జీడిపప్పులు బాదం పప్పులు పెట్టి పెంచారో కానీ చాలా ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే నరసింహస్వామికి నాటుకోడిలా మొగది ఉంటుంది కదా, సో దాన్నే కోస్తారు, పుంజు అంటారు. ఇంకా మిగతా కోడి, బైరన్ కోడి ఇట్లాంటివి ఏం కొయ్యరనమాట. అందుకోసమే ఇంకా మాకు ఇట్లా పెద్దగా అయిపోయింది. ఆ కోడి కూడా 1200 అండి, చాలా వర్త్ కోడి అనే చెప్పచ్చు. మొత్తం మటన్ కర్రీ లాగా చాలా చాలా టేస్టీగా సూపర్గా కుదిరిందనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ అయితే కొంచెం నేను పక్కకు ఫ్రై లాగా వేసేసి ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేసి మేము తింటున్నాము, నైవేద్యం పెట్టేసి మేము తింటున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రసాదం తినేసి
ఎమ్మిగా కర్రీ అయ్యేసరికి 2 అవర్స్ అలా పట్టింది. ఇంకా దించేసామన్నమాట. చూసారా దించినాక కూడా ఇట్లా వేడిగా ఉండిందనమాట. సో ఇలా జరిగిందండి మా శివయ్యది అండ్ నరసింహస్వామిది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? మరి నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. ఇంకా మీషో రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. మీషో వాటికి చాలా రెస్పాన్స్ వస్తుంది. సో అవి చేయడానికి ట్రై చేస్తాను. కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎమ్మిగా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు ఉన్న ఉపవాసం అంతా ఇది చూసరికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.